2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నేతలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కేవలం 11 సీట్లకి పరిమితమైన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా ఫిక్స్ చేసింది. అమరావతి అభివృద్ధికే ముందుగా ప్రాధాన్యత ఇస్తోంది. అంతేకాదు, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అంటూ తాము ముఖ్యంగా వేటికి ప్రాధాన్యం ఇస్తామో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఇక ఎన్నికల హామీ మేరకు మెగా డిఎస్సిపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. డిఎస్సి పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసి కేవలం 5 రూపాయలకే పేదలకు, కూలీలకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్లను పెంచడమే కాదు, ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకున్నారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా లబ్ధి చేకూరేలా జీవో జారీ చేశారు. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. ఇక పాలనాపరంగా చూస్తే బుర్రున్న విపక్ష నేత సైతం మెచ్చుకోవాల్సిందే. అంత క్లియర్ పాలన అందిస్తోంది కూటమి ప్రభుత్వం. సాధారణంగా కూటమి అంటే పార్టీల మధ్య లొసుగులు, పంతాలు, పట్టింపులు, అంతకు మించి అవసరాలు, అపార్థాలు కూడా ఉంటాయి. కానీ ఏపీ కూటమి ప్రభుత్వంలో వీటిలో ఒక్కటి కూడా లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు అందరూ ఒక్కతాటిపై ఉండి రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారు. మన పార్టీ, పరాయి పార్టీ అన్న విభేదాలు మరచి కలసికట్టుగా తమ ప్రాంతాల అభివృద్ధి కోసం పరితపిస్తున్నారు. కాకపోతే ఉమ్మడి కుటుంబంలో చిన్నపాటి పొరపొచ్చాలు ఉన్నట్లే కూటమి ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గిల్లిగజ్జాలు కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ టీ కప్పులో తుపాను వంటివే. ఇక టెక్నాలజీ అంటే ఠక్కుమని గుర్తొచ్చే పేరు చంద్రబాబు. హైటెక్ సీఎంగా దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఏపీలో కూడా డిజిటల్ పాలనపై దృష్టి పెడుతున్నారు. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. అంతేకాదు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఏపీలో భారీగా పెట్టుబడులు తెస్తున్నారు. సూపర్ 6 హామీల అమలు వేగంగా జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తినా వారి ఆరోపణలు గాలిలో బుడగల్లా తేలిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ల పాలనలో చేయనివి, కనీసం వారి ఊహలకు కూడా అందని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందుకే జనం కూడా వైసీపీ, కాంగ్రెస్ పార్టీల ఆరోపణలు చూసి నవ్వేస్తున్నారు. మరో ముఖ్య విషయం ఇక్కడ చెప్పుకోవాలి. గత 2024 ముందు చంద్రబాబుకి, తర్వాత చంద్రబాబుకి చాలా తేడా కనిపిస్తోంది. ఎప్పుడూ సీరియస్ గా కార్యకర్తలు, నేతలతో ముఖభావంగా కనిపించే చంద్రబాబు ఈసారి పద్ధతి మార్చుకున్నట్లు అర్థమవుతోంది. నవ్వుతూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తున్నారు, ప్రేమగా పలకరిస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా సామాన్యులు, కార్యకర్తలతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్భాటం తగ్గించారు, అభిమానం పంచుతున్నారు. వెరసి చంద్రబాబు న్యూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ రాజకీయం, టీడీపీ రాజకీయం మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూనే నడుస్తోంది. అటు పార్టీ పైన, ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ తనదైన మార్కు చూపిస్తున్నారు. లోకేష్ నాయకత్వ లక్షణాలు ప్రధాని మోదీని సైతం ఆకట్టుకుంటున్నాయి. అందుకే మోదీ స్వయంగా లోకేష్ దంపతులను ఢిల్లీకి ఆహ్వానించారు.
లోకేష్ మంగళగిరిలో జరుపుతున్న ప్రజా దర్బార్ సక్సెస్ అవడంతో ఆయన జిల్లాల పర్యటనలోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 2014-2019 మధ్య లోకేష్ ను ప్రధానంగా పారిశ్రామిక వర్గాలే కలుస్తూ ఉండేవి. ఈసారి సామాన్య ప్రజల్ని కలవటానికి కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కూడా చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్ ను టార్గెట్ చేస్తుందంటే లోకేష్ ఏ స్థాయిలో పవర్ సెంటర్ గా మారుతున్నారో అర్థమవుతుంది. అలాగే స్టూడెంట్స్ తో, యువతతో వీలైనంత ఎక్కువగా ఆయన మమేకం అవ్వడానికి చూస్తున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక ఏపీ పొలిటికల్ సునామీ పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వానికి పవన్ బ్రాండ్ ఏ మేరకు కలిసొచ్చింది? 2024 ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇక డిప్యూటీ సీఎంగా, సనాతన ధర్మ సారథిగా ఆయన చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, అటవీ శాఖలో కుంకి ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటి కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పొలిటికల్ గా పూర్తి స్థాయిలో తన స్టాండ్ మార్చుకున్న జనసేనాని పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని అజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న పవన్ తమిళనాడు రాజకీయాల్లోనూ తన ప్రభావం చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక కేంద్రంలో కూటమి కీలకంగా మారడంతో రాజధాని అమరావతికి తగినన్ని ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. గత 5 ఏళ్లు అడవిలా మారిన అమరావతికి కొత్త కళ వస్తోంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 5 ఏళ్లలో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కష్టపడుతోంది కూటమి ప్రభుత్వం. పోలవరం పూర్తి చేయడంతో పాటు బనకచెర్లతో అనుసంధానం చేయాలని కొత్త ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనౌన్స్ చేశారు. అది పూర్తయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందని నిపుణులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతినడానికి అతి పెద్ద కారణం రోడ్ల దుస్థితి. ఆ పరిస్థితి అర్థం చేసుకున్న కూటమి అధికారంలోకి వచ్చి రాగానే రోడ్ల దుస్థితిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ భవిష్యత్తులో గేమ్ చేంజర్ గా చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే అమరావతి, వైజాగ్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను త్వరలోనే అమల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద గత 5 ఏళ్ల ప్రజలకు లేని స్వేచ్ఛను తాము ఇచ్చామని అంటున్నారు కూటమి నేతలు. స్వయంగా సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ ఇదే మాట చెబుతూ వస్తున్నారు. గ్రామీణ ప్రజల్లో కూడా ఈ భావన వ్యక్తమవుతోంది.